హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమిలో లుక్కలుకలు మొన్న మేనిఫెస్టో ప్రకటనతో చంద్రబాబు అంటే జనసేన అధినేత షణ్ముఖ వ్యూహం వీళ్ళ సూపర్ 6 2.0 విడుదల తర్వాత కూటమిలో రచ్చ మొదలైంది. బీజేపీ నేతలు అంటిముట్టనట్టుగా ఉండడం, బీజేపీ అసోసియేట్ అవ్వట్లేదు మా మేనిఫెస్టోలో అని చెప్పి చంద్రబాబు చెప్పడంతో గ్రౌండ్ లెవెల్లో 3 పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది అనమాట. హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ వాదులు కావచ్చు, హార్డ్ కోర్ బీజేపీ నేతలు కావచ్చు, కూటమికి సహకరించే పరిస్థితి ఉందా లేదా అన్నది ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అంటే ఎన్నికల సంఘం మీద అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కేంద్రం స్థాయి నుంచి, ఎన్నికల సంఘం నుంచి, అలాగే రాష్ట్ర యంత్రాంగం నుంచి ఎంత కొంత సహకారం ఉంటుందని చెప్పి టీడీపీ జనసేన భావించిన నేపథ్యంలో అవేవి జరగకపోగా ప్రతిదీ కూడా బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టు అన్ని వైఎస్ఆర్సీపీకి కలిసి రావడం కూడా ఈ కూటమిలో లుకలకు ప్రధాన కారణమైంది. ఇకపోతే ఈ జరుగుతున్న పరిణామాల క్రమంలో గతంలో అంటే టీడీపీ నేతలు, జనసేన కార్యకర్తలు ఒక హెలూసినేషన్లో ఉంటుండే, భ్రమంలో. ఏంటంటే ఇక ఇదిగో వేవ్ వస్తుంది, అదిగో వేవ్ వస్తుంది, చంద్రబాబు నాయుడు జైలు నుంచి రాగానే సానుభూతి కట్టలు తెంచుకొని కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి భ్రమంలో ఉండే. ఆ తర్వాత బీజేపీతో పొత్తు తర్వాత అసలుకేం స్టార్ట్ అవుతుందని చెప్పి తొడలు కొట్టిండ్రు. ఇక మేనిఫెస్టో ప్రకటన తర్వాత అయితే ఇంకా భూమి ఆకాశాలు చీలిపోతాయి. ఇక మొత్తం గతంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కంటే మించిన సీట్లు వస్తాయని చెప్పి చెప్పుక తిరిగిండ్రు. తీరా ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. లాస్ట్కు ఎన్నికలకు ఇంకొక 10 రోజులు మాత్రమే మిగిలింది. వేవు లేదు, బొక్క లేదు. ఫైనల్గా అంటే ఒక పార్టీ ఓట్లు ఇంకొక పార్టీకి కలిసే మెర్జ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు కూడా ఈయన ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది పూర్తిగా హంబక్కు, దాన్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పి జనాలే నమ్మట్లేదు, చీకొడుతున్నారని చెప్పి బీజేపీ నేతలు స్పష్టంగా మాట్లాడుతున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. ఒకసారి అవి మీకు వినిపిస్తా చూడండి. ఐవైఆర్ కృష్ణారావు ఈయన గతంలో అంటే ఐఏఎస్గా పనిచేసిండు, రిటైర్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా బీజేపీలో చేరిండు. ఆయన ఏమంటుండో ఒకసారి వినండి. ఎందుకంటే ఇది ఆయనకి ఎంత అది అమలు చేయటానికి వీలు కానీ మేనిఫెస్టోను, ఇది కూడా అట్లాంటి మేనిఫెస్టో. బీజేపీ కాస్త అట్టిముట్టనంటే ఉంది. నేను మొదటి నుంచి అది కూడా చెప్తూ ఉన్నాను, చాలా ఇష్యూస్లో క్లారిటీ లేదు. వాళ్ళు ప్రామిస్ చేసేదానికి బీజేపీ పాలసీస్కు ఎక్కడో ఒక చోట ఒక ఉమ్మడి మేనిఫెస్టో పెట్టుకొని ముందుకు పోకపోతే ఆ తర్వాత ఇబ్బంది అవుతుంది అని అన్నాను. మంచిది, ఉమ్మడి మేనిఫెస్టో కాకుండా అసలు మేనిఫెస్టోకు మేము కాస్త దూరంగా ఉన్నామన్నట్టే బిహేవ్ చేశారు. మేనిఫెస్టో బేసిక్గా టీడీపీ జనసేన మేనిఫెస్టోగానే వెళ్తూ ఉన్నది. సరే, మా మద్దతు ఉంటుందనేది అది మాట. దానిని పూర్తిగా బీజేపీ ఓనప్ చేసుకోవటం మంచిదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎటు తిరిగి ఇది అమలు చేయటానికి వీలు లేని మేనిఫెస్టో. ఎందుకంటే సో విన్నారు కదా, ఒక ఐఏఎస్ అంటే ఉన్నత విద్యావంతుడు, రాష్ట్రానికి సేవలు అందించిన వ్యక్తి చెప్పింది ఏంటంటే చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, మేనిఫెస్టో ఏదైతే ఉందో అమలు చేయడానికి వీలు కానీ మేనిఫెస్టోకు బీజేపీ ఎట్లా మద్దతు ఇస్తుంది అని చెప్పి. తర్వాత ఇంకొకటి, అయితే ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసే హక్కు వాళ్ళకు ఉంది. అయితే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కదా, గతంలో కూడా 2014 నుంచి 19 వరకు 2014 నుంచి 19 వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేనిఫెస్టోను మీరు నెరవేర్చారా? ఉదాహరణకు వాళ్ళు చెప్పారు ఇప్పుడు 20,000 రూపాయలు ఏదో రైతులకు ఇస్తామని చెప్పారు. మరి మీరు గతంలో కూడా రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తాము 80,000 కోట్ల రూపాయలని, మీరు 14,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేక రైతులకు 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు మీరు డిఫాల్టర్ అయ్యారు రైతులు. 2, మేనిఫెస్టోలు పెట్టినటువంటి రాజకీయ పార్టీలు 2018లో తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచి డిలీట్ చేసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద విపక్ష పార్టీలో మేము అందరం ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా చేసింది. మరి ఈ రోజు ఈ ఉచితాలకు సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేటువంటిది కూడా ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు కాదు, బీజేపీ చెప్పాలి. మరి కూటమి ఎందుకు కట్టినరు? పీగనీకేనా, లేదంటే జనాన్ని మభ్య పెడదామనా? ఏపీ ప్రజలు అంత అమాయకులు, అజ్ఞానులు కనిపిస్తున్నారా? సో ఇది కూటమిలో లుకలుకలు అనమాట. దీని మీద టీడీపీ నేతలే పెదవిరుస్తున్న పరిస్థితి. అలాగే జనసేన కార్యకర్తలు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించినట్టు అనిపిస్తలేదు. ఏదో ఆయన దృష్టికి వచ్చిన కొన్ని సూచనలు, సిఫార్సులను షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినామన్న ఊరట తప్పిస్తే జనసేనకు కూడా ఇది ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో పెద్దగా
అట్రాక్ట్ చేసినట్టయితే కనిపిస్తలేదు. ఇకపోతే ఈ 3 పార్టీల మధ్య సింబల్ మాత్రం చాలా బ్రహ్మాండంగా పెట్టినారు. ఆడి లోగోలాగా బీజేపీ ఓట్లు టీడీపీకి పడే పరిస్థితి లేదు. టీడీపీ ఓట్లు ఖచ్చితంగా టీడీపీ ఓట్లు ఎప్పుడు కూడా చరిత్ర మొత్తం తీసుకుంటే బీజేపీకి వేయరు, గాజు గ్లాస్కి వేయరు. పొత్తు పెట్టుకునేది దేనికోసం అంటే వీళ్ళ ఓట్లు కూటమిలో కలిసి ఏ పార్టీ అయినా సరే సైకిల్ గుర్తుకు పడాలి, కానీ సైకిల్ గుర్తులు మాత్రం మిగతా పార్టీలకు ఓటేయరు. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఇకపోతే జనసేన కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఈ పార్టీల జెండాలు మోసే జెండా కూలీలు కావచ్చు, వీళ్ళు ఆబ్వియస్లీ టీడీపీకి ఓటేస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ బీజేపీ ఓట్లు ఈసారి సైకిల్కి పడే పరిస్థితి లేదు. ఎందుకంటే కూటమికి మద్దతు ఇవ్వడం వల్ల చంద్రబాబు ఇచ్చిన తప్పుడు హామీలకు, అలివిగాని హామీలకు బీజేపీ మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే 2029 ఈ రోజు కోసం కాదు బీజేపీ గేమ్ ప్లాను. 2029లో టీడీపీ ఎలిమినేట్ అయితే, ఎరాడికేట్ అయితే ఈ ఎన్నికల్లో బలమైన ప్రత్యామ్నాయంగా దూసుకొచ్చే క్రమంలో ఇప్పుడు అంటే ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాల జోలికి పోవద్దని బీజేపీ స్టాండ్ అనమాట. అందుకే ఈసారి బీజేపీ వాళ్ళు ఎవరు కూడా టీడీపీకి ఓటేసే పరిస్థితి లేదన్నది క్లారిటీ అనమాట. ఇకపోతే కూటమి పేరుతో అసలు 1.5% ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ పార్టీకి ఏకంగా 10 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంట్ సీట్లు ఇవ్వడం ఈయన దిక్కుమాలతనం అనమాట. సో ఆయన గొయ్య ఆయనే దవ్వుకున్నాడు, దానికి ఎవడేం చేయలేడు అనమాట. సో ఈ లెక్కన బీజేపీకి ఇచ్చిన 10 సీట్లు అండ్ 6 పార్లమెంట్ సీట్లు హుష్కాకి. ఇక జనసేనకి ఇచ్చిన సీట్లలో కాపు ఓట్లు, మిగతా సామాజిక వర్గాలు ఇవన్నీ ఎన్ని కలిసి వస్తాయో, పవన్ కళ్యాణ్ పార్టీకి వచ్చే సీట్లు అన్నది రేపు ఓటింగ్లో తేలిపోతుంది. మొత్తం మీద వీళ్ళు ఈ 2 పార్టీలకు కేటాయించిన 31 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ ఆశలు గల్లంత అనమాట. ఇక మిగిలిన 144 స్థానాల్లోనే ఏమైనా ఆశలు, అందులో 80కి పైగా 88 అంటే మ్యాజిక్ ఫిగర్కు పైనే ఇప్పటికే అంటే వైసీపీ చాలా బలంగా ఉందని సర్వే రిపోర్టులు చెప్తున్న నేపథ్యంలో మరి రేపటి పోరు ఎట్లా ఉంటుందన్నది చూడాలి. ఇప్పటికే జనాలు వైసీపీ మేనిఫెస్టోను, టీడీపీ మేనిఫెస్టోను బేరీజ్ వేసుకునే కార్యక్రమం స్టార్ట్ అయింది. దానికి సంబంధించి గ్రౌండ్ రియాలిటీ ఏందన్నది కూడా జనం చర్చించుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక రకమైన చలనం వచ్చినట్టు కనిపిస్తుంది. వాస్తవంగా ఏ ప్రభుత్వానికి కూడా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు నెగిటివ్ ఓటేయడం పోస్టల్ బ్యాలెట్లో కనిపించే వ్యవహారం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఈసారి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వైసీపీకి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఇచ్చిన హామీలు రైతు భరోసా కింద 20,000 కావచ్చు, ప్రతి మహిళకు 1,500 కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని అలివిగాని హామీలు 1,75,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు కేవలం ఈ పంపకాలకు, పప్పు బేళ్ళ పంచే ఈ సంక్షేమ పథకాలకి కేటాయించాల్సి ఉన్న నేపథ్యంలో ఇక చంద్రబాబు అంటేనే వ్యవస్థ పేరుతో మేనేజ్మెంట్ స్కిల్స్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, ప్రభుత్వ ఉద్యోగులను రాచి రంపాన పెట్టే స్కిల్స్ ఆయనలో చాలా మెండుగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగాలు కూడా రాకుండా శాలరీలు కూడా రాకుండా అంటే జనానికి పంచకపోతే జనం నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈసారి తంతారు. ఎందుకంటే 2014 లెక్క వేరే, ఈసారి లెక్క వేరే. ఎందుకంటే ఈ గత పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడగకుండానే ఇంటికి తెచ్చిచ్చిండు. సో ఒకవేళ బై మిస్టేక్ రాదనుకోండి, ఒకవేళ వచ్చినా కూడా ఈసారి సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే చంద్రబాబు కాలర్ పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి కొడతారనమాట. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక భయాందోళనలో పడిపోయారనమాట. ఈ హామీలు అమలు చేసే క్రమంలో ఉద్యోగులకు జీతాలు టంచన్గా ఇవ్వడు, ఇది క్లియర్ అన్న ఇండికేషన్ ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తుంది అనమాట. సో ఇటు ఓటు బ్యాంకు కోల్పోయి, అటు ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు కోల్పోయి, జనంలో క్రెడిబిలిటీ కోల్పోయి ఇక ఈయన సాధించేది ఏందో రేపు 13వ తారీఖున మనం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.